హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. ఇవాళ రెసిపీ గోపి 65, కాలీఫ్లవర్ 65. సో దీనికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం అమ్మ చూపించింది. అమ్మ చెప్పు. ఇది ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టింది పక్కన. కొంచెం వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వేడి చేసుకొని ఆ వాటర్ అంతా డ్రై అయ్యేలాగా పక్కన పెట్టుకోండి. సో వాటికి కావాల్సిన మసాలా గోపి మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: మైదాపిండి, శనగపిండి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, కారం, మసాలా, గరం మసాలా అన్నీ, జీలకర్ర, కొంచెం ధనియాలు, మిరియాలు, అవన్నీ, చాజీరా అవన్నీ వేసుకొని పట్టుకున్నది. ఇవి పచ్చిమిరపకాయలు లాస్ట్కి వేయించి దాంట్లో వేసుకోవడానికి ఇవి కూడా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఇవి 2 పెద్దవి గడ్డలు, గోపు పువ్వులు, 2 పెద్ద గోపు గడ్డలు, వేడి నీళ్ళు, మైదాపిండి కొంచెం, కార్న్ఫ్లవర్, మైదాపిండి, శనగపిండి కొంచెం వేసుకోవాలి. బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్, గరం మసాలా, కారము, స్పైసీ కావాలన్నోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఉప్పు తగినంత ఉప్పు. ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకుందాం. ఫస్ట్ మసాలా అన్నీ కలిసేలాగా మిక్సీ కలుపుకొని తర్వాత నీళ్ళు వేస్తాం. ఏది మెత్తగా కలిపేసేసుకోవాలా, గడ్డలు లేకుండా. ఈ మాత్రం ఉండాలి నీళ్ళు, చాలు. టేస్ట్ చూస్తా ఉప్పు ఉందా లేదా. సరిపోయిందా? సరిపోయింది. కలరు అదే ఫుడ్ కలర్ వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే దానికి కలర్ఫుల్ రావడానికి. అసలు వేయకూడదు, న్యాచురల్గా అంత చాలు. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇవి మంచూరియా ఇటు ఆల్రెడీ నూనె పెట్టేసుకున్నా బాండీలో. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కూడా ఇవి కట్ చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసినాను. అవి ముంచుకున్నాము. ఆల్రెడీ నూనె పక్కన వేడి చేసేసుకున్నాము. ఇది మసాలా కలుపుకున్న టైంలో ఇప్పుడు
వేసుకున్నాం. డైరెక్ట్ అదే వేసేయచ్చు కదమ్మా, ఎందుకు అదే అట్లా అలవాటు టెస్టింగా. ఇవాళ సండే స్పెషల్ ఇది గోపి మంచూరియా. గోపి మంచూరియా, గోపి 65, రకరకాల పేర్లు. మరి డైరెక్ట్ ఉడకబెట్టుకునే బదులు మసాలా ముందు వేసేయచ్చు నూనెలో. వేయచ్చు కానీ ఉడికితేనే మంచిది. కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే మంచిది. సన్న మంట మీదనే వేయాలి. నూనె ఎక్కువ మంట పెట్టుకున్నా ఇదైతే సన్న మంట మీదనే వేయాలి. ఈ కలర్ రావాలి. ఈ కలర్ రంగులోనే తీసేసుకోవాలి. గోల్డెన్ రెడ్ రంగు, రెడ్ రంగులోనే తీసేసుకోవాలి. వేగిపోయింది. సౌండ్ వస్తుంది కదా, ఇట్లా క్రంచ్గా వేయించుకోవాలి. అలా మన దగ్గర ఉన్నవన్నీ వేసేసుకున్నాం. అయిపోయింది. ఇదే లాస్ట్ వాయ. ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకోవచ్చు గోపి మంచూరియా. పిల్లలకి ఎంతో ఇష్టమైనది గోపి మంచూరియా. రాత్రి పెద్ద పెద్ద పువ్వులు తెచ్చాడు ఇది మా కొడుకు. వీడు అంటున్నాడు సరే, మా అబ్బాయి పెద్ద పెద్ద తెచ్చాలకి అది ఒలుస్తుంటే గోపి మంచూరియా చేయమ్మా అని అంది మా అమ్మాయి. సరేనని చేస్తాను. ఇంట్లో అన్నీ కార్న్ఫ్లవరు, శనగపిండి, మైదా పిండి, మసాలాను నూరుకున్నాను. మిక్సీ పట్టుకొని కొంచెం కలర్ ఫుడ్ కొంచెం వేసిన, అందుకే ఎక్కువ కలర్ కనిపించడం లేదు మీకు. నాకు కలర్ ఎక్కువ వేస్తే బాగా కలర్గా ఉంటుంది. కొంచెం వేసినాను. లాస్ట్ వాయ. అంత కార్న్ఫ్లవరు ఇది ఇంతే. దీంట్లో సర్వ్ చేసుకున్నాను చూపించాలని. ఇప్పుడు దాని మీద పచ్చిమిరపకాయలు కరివేపాకు అది కూడా వేసి చూపిస్తాను. లాస్ట్ ఇది తీసుకున్న తర్వాత లాస్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం వేడి చేసుకొని తీసేసుకొని దాంట్లో టేస్ట్ మంచిగా బాగుంటుంది. ఓ పచ్చిమిరపకాయ ఇది తింటుంటే సూపర్. ఇట్లా మిగిలింది ఉంటుంది కదా, దాంట్లోనే ఈ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలా. దాంట్లోకి క్రంచిగా తినటానికి పక్కన పెట్టుకోవటానికి వేసేస్తున్నాను. కలబెట్టి దీంట్లోనే కొంచెం కరివేపాకు
కరివేపాకు కూడా వేయించుకోవాలి. నేను ఇట్లే వేసేసి వేయించుతా. తర్వాత తీసుకుని ఏది బోనియద్దు అన్నట్టు, ఏది బోనియద్దు. కరివేపాకు కడిగి ముందే పెట్టుకున్నాను. అవి లైట్గా వేగినాయి కదా, ఇంకొంచెం వేయించుకొని కరివేపాకు వేసుకొని దించేసుకోవాలి. ఇట్లా మన చేతులతో చేసి పెట్టుకుంటే పిల్లలు మంచిగా తింటారు. అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకుంటారు, కానీ ఎంత కొనుక్కొచ్చుకున్నా సరిపోదు. ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకో వాళ్ళు మంచిగా తింటారు. ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ వస్తుంది కాబట్టి, కొనుక్కొచ్చుకుంటే కొంచెం వస్తుంది. అది వాళ్ళు కష్టపడ్డ ఫలితానికి తగ్గట్టు మనకి క్వాలిటీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నీ కష్టపడి చేసుకుంటారు కాబట్టి, ఆ కష్టం విలువ మనం చేస్తాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కరివేపాకు దాంట్లోనే వేసేస్తున్నా. ఇవి లైట్గా వేగినాయి కాబట్టి కరివేపాకు కూడా వేస్తాను. ఘాటు వస్తుంది, పచ్చిమిరపకాయలు. వేగిపోయి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు రానంటని కరివేపాకు దగ్గరే ఉంటానంటుంది. ఇంకా పొయ్యి బంద్ చేయనా, వేడికి కరివేపాకు గోపి మంచూరు ఫ్రై, చికెన్ అంటున్నా, మంచూరియా ఫ్రై, గోపి 65 కంప్లీట్ అయిపోయింది. ఇదిగో ఇలా చేసుకోవాలి. పిల్లలు కూడా కమ్మగా తింటారు చేసి పెడితే. మా వాళ్ళు నేను చేస్తూ ఉంటే తింటానే ఉన్నారు. ఇదిగో ఇది మీకు చూపించాలని ఇట్లా చేసేసిన. బాగుందా? ఇదిగో ఇట్లా వేపుకోవాలి. ఇదిగో పక్కనే వేయించి ఇటు పెట్టేసినాను పచ్చిమిరపకాయలు. ఇవన్నీ దాంట్లో వాళ్ళకి నలుగురికి సమపాళంగా ఇచ్చి క్వాలిటీ ఇది కానీ మీకు నచ్చితే లైక్, షేర్, గంట సింబల్ పట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తేజ్ ఫ్యామిలీ.